అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ అక్బర్ గర్వానికి బీర్బల్ బుద్ధితో సమాధానం. శక్తి ఉన్నవాడు గొప్పవాడా లేదా వినయం ఉన్నవాడే నిజంగా గొప్పవాడా? అక్బర్ గర్వాన్ని బీర్బల్ ఎలా సున్నితంగా తగ్గించాడో ఈ కథలో తెలుసుకుందాము. ఒకరోజు అక్బర్ రాజ్యసభలో చాలా ఆనందంగా కూర్చున్నాడు. తన రాజ్యం, సంపద, శక్తి గురించి గర్వంగా మాట్లాడుతున్నాడు. ఈ రాజ్యంలో నన్ను మించిన వాడే లేడు. నా మాటే చట్టం. నా శక్తికి సాటి ఎవరూ లేరు. ఆ మాటలకు సభలో ఉన్న వారందరూ వారి యొక్క తలలు ఊపసాగారు. సభలో ఉన్న అందరి మంత్రులు అక్బర్ మాటలకు అవును అన్నట్టుగా తలలు ఊపారు. కానీ అక్కడే ఉన్న బీర్బల్ మాత్రం మౌనంగా కూర్చున్నాడు. అక్బర్ బీర్బల్ను చూస్తూ, నువ్వేమంటావు బీర్బల్ అని అడిగాడు. మహారాజా మాటలకి సమాధానంగా, మహారాజా, శక్తి గొప్పదే, కానీ శక్తి కంటే వినయం ఇంకా గొప్పది అని సమాధానం ఇచ్చాడు బీర్బల్. ఆ సమాధానం అక్బర్కు చిరాకును తెప్పించింది. బీర్బల్ తను చెప్పిన మాటలు నిజమని నిరూపించడానికి ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు. మహారాజుని ఒక నది దగ్గరకు తీసుకెళ్లి, మహారాజా, మీరు ఈ నదిని ఒక అడుగు ముందుకు కదల్చగలరా అని అడిగాడు. దానికి అక్బర్, అది ఎలా సాధ్యం బీర్బల్ అని అన్నాడు. అప్పుడు బీర్బల్, మీరు శక్తివంతులు, ఏ పనైనా చేయగలను అన్నారు కదా మహాప్రభు, ఈ నదిని జరపండి అన్నాడు. అంతేకాక ప్రకృతి ముందు మన శక్తి చాలా చిన్నదని మనం గుర్తించాలి మహాప్రభు అని బీర్బల్ చెప్పసాగాడు. ఆ క్షణంలో ఒక పెద్ద గాలి వీచింది. ఆకాశంలో మేఘాలు కదిలాయి. అక్బర్ ఆ దృశ్యాన్ని చూశాడు. శక్తి ఉన్న ప్రకృతిని నియంత్రించలేమని అక్బర్ గ్రహించాడు. బీర్బల్, నువ్వు చెప్పేది నిజమే. గర్వం మనిషిని చిన్నవాడిని చేస్తుంది అంటూ బీర్బల్తో చెప్పసాగాడు అక్బర్. అక్బర్ యొక్క ఆ మాటలలో వినయం కనిపించింది బీర్బల్కు. సభలో ఉన్న మంత్రులందరూ బీర్బల్ తెలివికి ఆశ్చర్యపోయారు. అక్బర్, బీర్బల్, నువ్వు నాకు ఒక గొప్ప పాఠం నేర్పావయ్యా అని చెప్పాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మనిషికి గర్వం శక్తినిస్తుంది, కానీ వినయం మనిషిని గొప్పవాడిని చేస్తుంది. తెలివి అంటే కష్టమైన ప్రశ్నలకు కూడా సరళమైన సమాధానాలు కనుగొనడం. అక్బర్ సభలో బీర్బల్ అలా చాలా సార్లు చేశాడు. అలాంటి ఒక సందర్భాన్ని మనం ఈ రోజు కథలో చర్చించుకుందాం. ఒకరోజు అక్బర్ యొక్క రాజసభకు విదేశాల నుంచి 3 పండితులు వచ్చారు. వారి ముఖాల్లో గర్వం, మాటల్లో అహంకారం కనిపించింది. వారిలో ఒకరు, మేము చాలా కఠినమైన ప్రశ్నలు అడుగుతాము అని చెప్పి. ఆ పండితుడి మాటలు విన్న తర్వాత సభలో నిశ్శబ్దం నెలకొంది. అక్బర్, సరే, మీ ప్రశ్నలు అడగండి. మొదటి ప్రశ్న, ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా కదిలేది ఏమిటి? ఆ ప్రశ్నకు సభలోని పండితులందరూ ఆలోచనలో పడ్డారు. బీర్బల్ సమాధానంగా ఆలోచన అని చెప్పాడు. అది చూడడానికి సరళమైన సమాధానమే, కానీ గుండెల్లోకి వెళ్లే జవాబు. పండితులు రెండవ ప్రశ్నను అడగడం మొదలుపెట్టారు. ఈ ప్రపంచంలో ఎప్పుడూ కనిపించని అత్యంత శక్తివంతమైనది ఏమిటి? సభలో మరోసారి నిశ్శబ్దం. బీర్బల్ సమాధానంగా సమయం అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. పండితులు చివరి ప్రశ్నగా, మనిషిని నిజంగా గొప్పవాడిని చేసేదేమిటి అని అడిగారు. ఈ ప్రశ్న సమాధానం కోసం సభలో అందరూ ఎదురు చూడసాగారు. బీర్బల్ ఈ ప్రశ్నకు సమాధానం వినయం అని చెప్పాడు. ఆ ఒక్క మాట అందరి హృదయాలను తాకింది. అక్బర్ ఆనందంతో, బీర్బల్, నువ్వు ఈ సభకు గర్వకారణం. విదేశీ పండితులు కూడా బీర్బల్ తెలివికి తల వంచారు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, వినయంతో కూడిన తెలివే నిజమైన తెలివి. తెలివి ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు, కానీ బుద్ధి ఉన్నవాడు ఎప్పుడూ సరళమైన మార్గంలో సమస్యలను పరిష్కరిస్తాడు. ఇది బీర్బల్ మరియు ఒక మూర్ఖుడికి మధ్య జరిగిన ఒక కథ.
ఒకరోజు అక్బర్ తన రాజ్యసభలో కూర్చొని ఉన్నాడు. అతని పక్కనే బీర్బల్ కూడా ఆసీనుడై ఉన్నాడు. అక్కడే ఒక మూర్ఖుడు పక్కన నిలబడి ఉన్నాడు అక్బర్, ఈరోజు అందరూ తెలుసుకుంటారు ఎవరికి నిజమైన తెలివి ఉందో. అని అన్నాడు. మూర్ఖుడు గట్టిగా నవ్వుతూ బీర్బల్ వైపు తిరిగి ఇలా అన్నాడు. నువ్వు నిజంగా తెలివిగలవాడవా? నా యొక్క ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలవా? వా అన్నాడు. అక్కడ ఉన్న సభలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ మూర్ఖుడు ప్రశ్నను సంధించాడు. మూర్ఖుడు తేలు ఎంతెంత అడుగులు వేస్తూ తన గమ్యాన్ని చేరుతుంది అని అడిగాడు. ఆ ప్రశ్నకు అందరూ ఆశ్చర్యపోయారు. బీర్బల్ సమాధానంగా, అది ఎంత అడుగులు వేస్తుందో తెలుసుకోవాలి అంటే ఎంత వేగంగా నడుస్తుందో చూడు మొదట అన్నాడు. బీర్బల్ సమాధానం సరళంగా ఉన్నప్పటికీ అది మూర్ఖుడి యొక్క గుండెల్లోకి స్పష్టంగా దిగింది. బీర్బల్ యొక్క తెలివికి ఆ మూర్ఖుడు ఆశ్చర్యపోయాడు. మూర్ఖుడితో పాటు సభలో ఉన్న అందరూ కూడా బీర్బల్ తెలివికి ఆశ్చర్యాన్ని చూపారు. అక్బర్, బీర్బల్, నువ్వెప్పుడు తెలివి చూపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తావయ్యా అని అన్నాడు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటి అంటే, నిజమైన తెలివి అంటే కోపం లేకుండా సరళంగా అందరికీ అర్థమయ్యేలాగా ప్రతి విషయాన్ని తెలియజేయటమే తెలివి. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.